హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. ప్రజలు ఆశీర్వదిస్తే తాను కొండలనైనా పిండి చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. తన దృష్టిలో రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరని చెప్పారు. అన్నమయ్య జిల్లా బోయనపల్లిలో ఆయన మాట్లాడారు. నదుల అనుసంధానంతోనే రైతుల అభివృద్ధి సాధ్యం. గంగానది నుంచి కావేరీ నది వరకు అనుసంధానం జరగాలి. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేందుకు సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. అందరూ ఆనందంగా ఉంటేనే సమాజం ఆనందంగా ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లైంది. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీఎం చంద్రబాబును ఉద్దేశించి ప్రత్యేక సందేశం విడుదల చేశారు. చంద్రబాబు దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి అని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆయన ముద్ర చిరస్మరణీయమని కొనియాడారు. ఏపీలో ఈ రోజు నుంచి నూతన బార్ పాలసీ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉండనున్నాయి. ఈ విధానం ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో దేశంలోని అన్ని ముఖ్య నగరాల్లో దాదాపుగా ఇదే విధానం అమలవుతుంది. దాంతో ఆయా నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ సైతం చేరినట్లయింది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మరోసారి నిప్పులు చెరిగారు. వైఖరి మార్చుకోవాలంటూ వైఎస్ జగన్ కు సూచించారు. అసెంబ్లీకి రాని మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చరిత్రలో మిగిలిపోతారన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా క్రమం తప్పకుండా అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు హాజరయ్యారన్న యార్లగడ్డ అలాంటి చంద్రబాబును చూసి తన వైఖరి మార్చుకోవాలన్నారు. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి తెలుగు రాష్ట్రాల పార్టీలు, నేతలు ఆయనకు మద్దతివ్వాలని కోరారు. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా సుదర్శన్ రెడ్డి ఇన్నేళ్లుగా పనిచేశారని హైదరాబాద్ లో జరిగిన పరిచయ కార్యక్రమంలో పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో తెలుగు ప్రజల ఉనికి ప్రమాదంలో పడిందని కూడా అన్నారు. కాళేశ్వరం వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావును టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ముగ్గురు నేతలే కేసీఆర్ పై కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు, సంతోష్ ది కీలక పాత్ర అని వెల్లడించారు. వీరిద్దరి వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, వారిని కాపాడుతున్నారని కూడా ఆరోపించారు. కాళేశ్వరం కేసును ప్రభుత్వం సిబిఐకి అప్పగించడంపై బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. మంచి పని చేశారన్న ఈటెల, వాళ్ల రిపోర్ట్ తప్పుల తడకగా ఉంది, చట్టం ముందు నిలవదనే సిబిఐకి అప్పగించారన్నారు. సిబిఐ సంపూర్ణంగా విచారణ చేస్తుందనే నమ్మకం ఉందన్న ఆయన, అక్రమాలు జరిగితే బయట పెడుతుందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే తాను వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాజకీయం అనే ముళ్ల కిరీటాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారని చాలా మంది నన్ను అడిగారు. నేను రాజకీయాల్లోకి రాలేదు, ఏ పార్టీలో సభ్యత్వం లేదు, ఇక ముందు ఉండదు. పౌర హక్కులు, సామాజిక న్యాయం గురించి పోరాడతా. నేను ప్రతిపక్షాల అభ్యర్థిని అని ఆయన వ్యాఖ్యానించారు. మహదేవురులో ఓట్ల చోరీ, ఆటం బాంబు పేల్చామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దానికన్నా పెద్దదైన హైడ్రోజన్ బాంబును త్వరలోనే పేల్చుతామని బీహార్ లో ఓటర్ అధికార యాత్ర ముగింపు సభలో హెచ్చరించారు. బీజేపీ నేతలు దీనికోసం సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలు త్వరలోనే ఓట్ల చోరీలో నిజ నిజాలను తెలుసుకుంటారని రాహుల్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కూని చేయకుండా అడ్డుకునేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు రాహుల్ తెలిపారు. 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇథనాల్ లేని పెట్రోల్ ను ఎంచుకునే సౌకర్యం వినియోగదారులకు కల్పించాలని కోరుతూ అక్షయ్ మల్హోత్రా అనే లాయర్ ఓ పిల్ దాఖలు చేశారు. E20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతుందని పలువురు వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే మైలేజీలో ఎలాంటి తేడాలు లేవని కేంద్రం చెబుతోంది. 6 నెలల తర్వాత బీహార్ లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. బీహార్ లో ఓట్ల చోరీతో గెలిచేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ఓటర్ అధికార యాత్రలో ఆరోపించారు. ఈ విషయంలో అంతా అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే బీజేపీ నేతలు ముంచుతారన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి 6 నెలలే గడువు ఉందని, పేద, వెనుకబడిన మహిళల కోసం పనిచేసే ప్రభుత్వం వస్తుందని ఆయన తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ లో భూకంప మరణాల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటి వరకు 800 మంది చనిపోయారని, 2500 మందికి గాయాలయ్యాయని అక్కడి ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు. భూకంప బాధితులకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది. కునార్ ప్రావిన్స్ ప్రజలకు సహాయం చేసేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని తాలిబాన్ ప్రభుత్వం అభ్యర్థించింది. భారత్, చైనా, రష్యా ఒక తాటిపైకి రాగానే అగ్రరాజ్యం అమెరికా వెన్నులో వణికి పుట్టిందా? భారత్ తో మళ్లీ చట్టాపట్టాలకు సిద్ధమవుతుందా?
సోషల్ మీడియాలో యుఎస్ స్పందన చూస్తే అదే నిజమయ్యేలా ఉంది. భారత్ యుఎస్ భాగస్వామ్యం నూతన శిఖరాలను అధిరోహిస్తుంది. ఇరు దేశాల ప్రజల స్నేహమే మన సంబంధాలను బలోపేతం చేస్తుంది. #US India FWD for People అనే ట్యాగ్ తో ఈ క్యాంపెయిన్ లో భాగం కావాలని ట్వీట్ చేసింది. అనుష్క శెట్టి నటించిన ఘాటి ఈ నెల 5న విడుదల కాబోతుంది. ప్రమోషన్లలో భాగంగా రానా అనుష్క మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్ వైరల్ అవుతుంది. సినిమా గురించి వీడియోలు రిలీజ్ చేయడం కామన్ అయిపోయిందనే ఇలా వినూత్నంగా ఆడియోని రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి కథలకు అనుష్క తప్ప ఇంకెవరిని పెడతారు? వాళ్లకు ఆప్షనే లేదు అని రానా చెప్పుకొచ్చారు. హెల్త్ ఇష్యూస్ వల్ల అనుష్క ప్రమోషన్లలో పాల్గొనట్లేదని సమాచారం. సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ తన ఫేవరెట్ టాప్ 5 టెస్ట్ క్రికెటర్లను ప్రకటించారు. జాక్వస్ కల్లిస్, ఆండ్రూ ఫ్లింటాప్, మహమ్మద్ ఆసిఫ్, షేన్ వార్న్, సచిన్ టెండూల్కర్ లను ఎంపిక చేశారు. అయితే తన ఫేవరెట్ క్రికెటర్ల లిస్ట్ లో విరాట్ ను ఎంపిక చేయనందుకు ఏబీడీ క్షమాపణలు చెప్పడం విశేషం. ఆర్సీబీ ప్లేయర్లైన కోహ్లీ, ఏబీడీ క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే.